కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. దర్శనం అయితే ఫ్రెండ్స్ వల్ల చాలా 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 బాగా జరిగింది. చాలామంది ఆల్రెడీ చూసేసి ఉంటారు. మేమైతే చాలా లేట్గా, ఇప్పుడు లేట్ అయినా కానీ ఇంత మంచి దర్శనం మేము ఒక్కళ్ళమే వచ్చి ఉంటే అయ్యుండేది కాదు. ఫ్రెండ్స్ వల్ల, అమ్మవారి దయ వల్ల చాలా బాగా జరిగింది. క్లైమేట్ కూడా చాలా బాగుంది, వర్షం పడుతూ ఉంది మార్నింగ్ నుంచి. అస్సలు ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము అనుకున్నాం చాలా ఎండగా ఉంటుందేమో అనేసి, బట్ వర్షం పడుతోంది. చూసారా ఎంత బాగుందంటే క్లైమేట్, అంత బాగుందన్నమాట. మేము నిజంగా అనుకోలేదండి ఇంత మంచి దర్శనం అయితే దొరుకుతుందని చెప్పేసి. మేము చెన్నైలో మా వారి ఫ్రెండ్స్ ఉంటే వెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో వెళ్దామనుకుంటున్నాము. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేశారు, కంచికి వెళ్ళాము. కంచికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు ఒక ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఆవిడ పేరు ధనగారు అనమాట. ఆవిడ అయితే అక్కడే వాళ్ళ అమ్మ వాళ్ళు పుట్టి పెరిగి ఆ టెంపుల్స్ అన్నీ ఎవ్రీడే, ఇప్పుడు కూడా ఎవ్రీడే వెళ్తూ ఉంటారంట. పొద్దున్నే వంట చేసేసి ఎంత ఓపిక, ఎంత అదృష్టమనే అనుకోవాలి. నిజంగా అంత అదృష్టం ఉంటే కానీ ప్రతిరోజు గుడికి వెళ్ళి అన్ని గుడులు దర్శనం రావడం అంటే, సో అందుకని లోపల అంతా వాళ్ళకి బాగా తెలుసు అనమాట. టెంపుల్ లోపల పూజారులు కానీ వీళ్ళు ఆలయానికి కూడా ఏదో సంథింగ్ చేస్తున్నారు. అందుకని వీళ్ళకి కొంచెం విఐపీస్ అనమాట అక్కడ టెంపుల్లో. అందుకని నేరుగా వెళ్ళిపోయాము, లోపలికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత అమ్మవారికి ముందు జస్ట్ కొంచెం ముందు ఆడ కూర్చున్నామన్నమాట. కూర్చొని ఒక 5-6-7 మినిట్స్ వరకు చక్కగా అమ్మవారిని కల్లారా చూసి అప్పుడు బయటకు వచ్చాము. అలా ఆవిడ ఏం చేశారంటే ఒక పూట లోపల మాకు అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ 6 లంచ్ లోపల మేము 6 టెంపుల్స్ చూసామండి. అన్నిట్లో వెళ్ళడం, చూడటం, దర్శనం చేసుకోవడం, రావడం అనమాట. అయితే అంత మంచి దర్శనము నిజంగా మేము సొంతగా వెళ్ళుంటే అయి ఉండేది కాదు. నాకు అనిపించింది జీవితంలో ఒక మంచి స్నేహితులు ఉంటే అంతకు మించిన ఆస్తి ఇంకొకటి ఉండదండి. ప్రతిదానికి వాళ్ళే ముందుంటారు. అలాగా ఈ స్నేహితుల వల్లే మేము ఇంత మంచి దర్శనం. వాళ్ళైతే నాకు అమ్మవార్లే వచ్చి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్తున్నట్టు అనిపించింది అనమాట. ఎంత అదృష్టం అనుకోవాలి. అక్కడ కోనేరు కూడా చాలా బాగుంది. అయితే ఆ రోజు క్లైమేట్ బాగా చకచక వర్షం పడుతూ ఉందన్నమాట. కానీ మాకు ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. మధ్యాహ్నం తర్వాత మాత్రం మాకు కొంచెం ఇబ్బంది అయింది తప్పిస్తే పగలు ఈ టెంపుల్స్ చూసేంతవరకు ఎక్కడా ఇబ్బంది అవ్వలేదు. కంచి అమ్మవారి టెంపుల్ మొత్తం దర్శనం చేసుకొని టెంపుల్ ఒక రౌండ్ వేసానమాట. నేను మొత్తం టెంపుల్ని అసలు ఆత్రం, ఇది వీడియో తీయాలి అన్నట్టు చాలా ఆత్రం. కానీ చాలా పెద్ద ఏరియాలో ఉందండి టెంపుల్. అయితే ఎంత అదృష్టం ఉండాలి అమ్మవారి దర్శనము. ఇప్పటికి చాలా మంది చూసేసే ఉంటారు, కానీ మాకు ఇప్పటికి దొరికిందనమాట అదృష్టము. అబ్బా, ధనగారు అని చెప్పాను కదా, వాళ్ళు 8th జనరేషన్ వచ్చేసిందంటండి. వాళ్ళ నాన్నగారు అంతా ఈ గుడికి చాలా చేశారంట. అందుకని వీళ్ళంటే ఆ టెంపుల్కి సంబంధించినంత వరకు పూజల్లో కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా అక్కడ. అలాంటప్పుడంతా వీళ్ళు విఐపీస్ అనమాట. సో ఈ టెంపుల్స్ గురించి పూర్వోత్తరాలంతా చరిత్ర అంతా వీళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట. నిజంగా అదృష్టం అది. ఎప్పుడో ఇది ఉంటే కానీ అంత గోల్డ్ అది. ఇక్కడ చూసారా, ఈ కోనేరులో ఇద్దరిని పెట్టున్నారు. వాళ్ళ పేర్లు ఆన్బుదం, పెన్బుదం అంట. ఇక్కడ వరదలు అట్లా వచ్చేసి ఊరిని
వస్తే వాటిని ఆ ఊరిని కాపాడటం కోసం వీళ్ళిద్దరు ఆ నీళ్లు తాగేసేస్తారంట. ఆ తాగేసే దానికోసము అమ్మవారిని వీళ్ళని కాపలాగా పెట్టారంట. అంటే వరదలు అవి వచ్చినప్పుడు ఆ నీరు వీళ్ళు తాగేస్తారనమాట. ఆ తాగేసేసి ఊరిని కాపాడుతారు. అందుకని అమ్మవారు వీళ్ళిద్దరిని ప్రతిష్ఠించారంట. వాళ్ళు కోనేరులో ఉంటారనమాట. అయితే ఈవిడికి ఎంత ఇదే అంటే అమ్మవారితో కూడా ఏదన్నా మనసు కష్టం ఉన్నా కానీ ఇలా ఉన్నా కానీ ఆవిడ అమ్మవారితో మాట్లాడుతున్నట్టు, అమ్మవారు వచ్చి ఇది చేసినట్టు ఆవిడకి అమ్మవారు కూడా కనిపిస్తూ ఉంటారనమాట. అంటే ఇంకా రోజు టెంపుల్కి వచ్చి రోజు చక్కగా దర్శనం చేసుకుంటే అమ్మవారికి తో మనకు సైకలాజికల్గా అటాచ్మెంట్ లేకుండా ఎందుకు ఉంటుంది కదండి. అది నిజంగా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలన్నమాట. మనకు అవకాశం ఉన్నా కానీ వెళ్ళి ఇప్పుడు పక్కనే గుళ్ళు ఉంటాయి, ఊర్లోనే గుళ్ళు ఉంటాయి. మనం ఎన్నిసార్లు వెళ్తుంటాము, ఎన్నిసార్లు వెళ్ళగలుగుతుంటాము. అలా అవకాశం ఉన్నా వెళ్ళి చెయ్యగలిగే అదృష్టం అనేది కొంతమందికే ఉంటుందన్నమాట. సో ఈవిడ ద్వారా అంటే ఈవిడిని కలవడానికి ముఖ్య కారణం మా వారి ఫ్రెండ్ గీత గారు. సో వీళ్ళిద్దరు అమ్మనుల్లాగే అనమాట. మాకు అంత అదృష్టం అనిపించింది. మేము కంచి చూడటం కొంచెం లేట్ అయినా కానీ మంచి అంటే మంచి దర్శనం జరిగిందనమాట. అది ఆనందాన్ని నేను నిజంగా మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను. కంచికి వెళ్ళినప్పుడు కొంచెం టైం తీసుకొని మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుందన్నమాట.